వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు. విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు అంటున్నాడు. విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు అంటున్నాడు. కలిసి ఉండలేదు అంటున్నాడు. కలిసి ఉండలేదు అంటున్నాడు. ఎవరితో? సంఘముతో, విశ్వాసులతో, భక్తులతో కలిసి ఉండాలి. కలిసి ఉండాలి. అర్థమవుతున్నాయి నా మాటలు? కలిసి ఉండాలి అన్నది ఎవరి ఉద్దేశం? ఎవరి ప్రణాళిక? ఎవరి చిత్తం? ఎవరి ఇష్టం? దేవుని ఇష్టం. మనం కలిసి ఉండాలన్నది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. దేవుని పిల్లరా, దేవుని సంకల్పం. దేవుని పిల్లరా, అందరూ కలిసి ఉండాలి అని ఆయన అంటుంటే కలము మేము అంటున్నారండి. మేము రాము సంఘానికి అంటున్నారండి. మా పనులు మాకున్నాయి అంటున్నారండి. కలిసి ఉండాలి అంటున్నారు. కలిసి ఉండాలి అంటున్నాడు ఆయన. కలిసి ఉండాలి, విశ్వాసులతో కలిసి ఉండాలి, సంఘముతో కలిసి ఉండాలి, కార్యక్రమాల్లో పాల్గొనాలి, కార్యక్రమాల్లో సహకారిగా ఉండాలి. కలిసి ఉండాలన్నది ఆయన ఉద్దేశం. కలిసి ఉండను అంటున్నారు చాలామంది.